నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఆయన హైదరాబాద్ రాజకీయాల్లో కీలకమైన నేత. ఒకప్పుడు చంద్రబాబుకు ఆత్మీయుడు, ఇప్పుడు కేసీఆర్కు ఆప్తుడు. ఇప్పుడున్నటువంటి కరెంట్ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆయన్ని. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటర్వ్యూ ఇవాళ. నమస్తే మంత్రి గారు. నమస్కారం. టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎప్పుడు మంత్రి పదవిలో తాపిగా, రిలాక్స్గా, టెన్షన్ లేకుండా కూర్చుంటారు? ఇప్పుడైనా డెఫినెట్గా తాఫీగానే ఉంటా. రెండోది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏది జరగాలనేటువంటిది అది జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఆల్రెడీ నేను చేసేసాను. కానీ పదే పదే టీడీపీతో సహా అన్ని ప్రతిపక్షాలు కూడా మీరు నైతికంగా మీరు ఎట్లా కూర్చుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పాలి. గతంలో కూడా ప్రభుత్వం ఉంది, చట్టసభలు ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేశారు? ఈరోజు ఇవన్నీ కనిపించినప్పుడు రెండోది అక్కడ ఆంధ్రలో ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడో కూడా చెప్పాలి కదా, అందరికీ వర్తిస్తుంది కదా. కాబట్టి నా వరకు నేను ఎప్పుడైనా దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిని. కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా నా రాజీనామా ఇచ్చినటువంటిది అందరికీ తెలిసిందే. ప్రాసెస్ కానివ్వండి, అయినా దాంట్లో ఎప్పుడైతుంది ఏమవుతుంది అంటే నేను చెప్పలేను కదా. మీరు అధికార పార్టీ నుంచి మంత్రి అయ్యారు, అధికార పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి స్పీకర్ లేట్ చేస్తున్నారని హైకోర్టు కూడా తొందరగా ప్రాసెస్ చేస్తారు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వాలు 4-5 సంవత్సరాలు చేస్తే దాన్ని ఏం పెద్ద డిస్కషన్ కాదు. మేము ఒక 3-4 నెలలు చేస్తేనే పెద్ద డిస్కషన్ అది. కాబట్టి గత గవర్నమెంట్లలో ఏం చేసారు? 4-5-4.5 సంవత్సరాల వరకు కూడా ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఏం జరిగింది అనేది మనం అందరం చూసినాం. కాబట్టి కొత్తగా ఏం కాదు కదా. రైట్. ఐష్యూ పక్కన పెట్టండి. రాష్ట్రంలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఓటుకు నోటు వ్యవహారం. ఎట్లా చూస్తారు ఆ ఇష్యూని? చూస్తున్నారు. ఈరోజు సభ్య సమాజం, తెలుగు ప్రజలు, ఇక్కడ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ, మీడియా కానీ ప్రపంచమంతా చూస్తుంది జరిగినటువంటి సంఘటన. రెండోది ఎప్పుడు నిప్పుని నిజాయితీ పరుడు అనేటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోయి రాజకీయాలను కలుషితం చేశారు అనేది అందరూ చూశారు. ఎవరంటున్నారు? ఆయన ఎవరు మీకు తెలియదు ఏముంది? రేవంత్ రెడ్డి వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. సో ఈ కేసులో పూర్తిగా చంద్రబాబు నాయుడే ప్రధాన వ్యక్తి అనుకుంటున్నారు? ప్రధాన వ్యక్తి ఇప్పుడు ఎవరికి అవసరం ఉంటుంది బాస్? ఇప్పుడు ఆ పార్టీలో ఎవరికి అవసరం ఉంటుంది? ఆయననే కదా. ప్రతిసారి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఇక్కడికి రాగానే వాళ్ళని అందరినీ పిలుచుకొని మాట్లాడి జరిగిన పరిణామాలు. రెండవది ఏంటంటే వేం నరేందర్ రెడ్డి అనేది క్యాండిడేటు, రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద పార్టీ లీడర్. రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోకి డబ్బు తెచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్రెడీ ఓపెన్గా ఒప్పుకోండు. ఆయన మాట్లాడినటువంటి ఫుటేజ్లో కూడా చూస్తే మా వాళ్ళు ఏదైతే మాట్లాడినరో అదంతా నాకు బ్రీఫ్ చేసినారు. వాళ్ళు ఏదైతే మాట్లాడి నేను ఆనర్ చేస్తా అని చెప్పిండు. అది ఎనఫ్ కదా. ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతాడా? ఇది చూడాలి. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. డెఫినెట్గా చట్టానికి అందరూ సమానమే. ఇక అరెస్ట్ అవుతారు లేరు అనేటువంటిది నేను ఎందుకు చెప్తాను? దానికి ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. సీఎం గారు బ్రహ్మదేవుడైనా కాపాడలేడు అంటున్నారు. దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లని అడిగినా చెప్తారు కదా. ఇప్పుడు టీవీలో మీరు అందరూ చూసారు, మీరు ప్లే చేసింది అందరూ అది చూసిన తర్వాత ఏం చెప్తారు? అంతే కదా. కాబట్టి ఎవరికైనా వర్తిస్తుంది కదా. వాళ్ళు అంతటికీ మెయిన్ కారణం తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుపోవడం వల్లనే మిగతా పార్టీ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పి వేరే ప్రతిపక్షాలు అంటున్నాయి. సో అన్నిటికీ మూల కారణం మీరా? ఇప్పుడు డెమోక్రసీలో ఎవరు పద్ధతి ప్రకారం నడుచుకుంటారో చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేసినారు అనేటువంటిది కూడా చెప్పాలి. సో వేరే వాళ్ళ పద్ధతి ప్రకారం నడవలేదు కాబట్టి మేము కూడా నడవట్లేదు అంటారా? అట్లంటే లేను. ఇవంతా సృష్టికర్త చేసి మళ్ళీ గగ్గోలు పెట్టేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూసినారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎంపీలని ఈయన ఏ విధంగా కండువలు కప్పిరో చూసినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళకి ఏ విధంగా కండువలు కప్పిరో చూసినారు. నీతి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత 1% కూడా చంద్రబాబు నాయుడుకు లేదు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంతేనా? ఇప్పుడే నీతిని తప్పిండా? మీరు ఉన్నప్పుడు నీతితో ఉండేనా? ఆ రోజు కూడా మీ లైబ్రరీ తీసుకొని చూస్తే తెలిసిపోతుంది కదా. ఆ రోజు కూడా గంటాపదంగా గట్టిగా మాట్లాడింది నేనే, ప్రతి ఎపిసోడ్లో మాట్లాడింది నేనే. అది మీ లైబ్రరీలో ఉన్నది కదా. నేను మాట్లాడినటువంటిది అయితే అప్పుడున్న ఎపిసోడ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి చోట చంద్రబాబును వెనకేసుకొచ్చి సపోర్ట్ చేసేది. సపోర్టు ఇప్పుడు నేను ఉన్నట్టు మాట్లాడతా బాస్, గట్టిగా మాట్లాడతా. ఎందుకంటే నేను కార్యకర్తల నుంచి ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన కాంట్రాక్టర్లకు ఆ రోజు ఆందోళన ఎక్కిస్తా అంటే గట్టిగా నిలబడ్డది నేనే.
ప్రతి సందర్భంలో కూడా ఏ ఎపిసోడ్ వచ్చినా కానీ దాంట్లో ధైర్యంగా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తిని నేనే. అంతేగాని ఆ రోజు కరెక్ట్ అయింది, ఈ రోజు రాంగ్ అవుతుందని నేను చెప్పలేను కదా. డెఫినెట్గా ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడతా. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఓటుకు నోటు వ్యవహారం అటు ఇటు పోయి ఉరుము మంగళంపురం మీద పడ్డట్టు హైదరాబాద్ మీద వచ్చి పడింది. హైదరాబాద్లో ఆంధ్రలో రక్షణ లేదు, ఇది సెక్షన్ 8ని బాగా ఇంప్లిమెంట్ చేయాలి, గవర్నర్ చేతికి అధికారులు ఇవ్వాలని బాబు అంటున్నారు. దరిద్రంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారంటే ఇక ఎట్లాగో నేను పోతున్నా కాబట్టి ఇక నాకు శిక్ష తప్పదు కాబట్టి దీన్ని ఒక ప్రజల మధ్య వైషమ్యాలు పెడదామనేటువంటి ఆలోచనతోని సిల్లీగా ఇప్పుడు 1 సంవత్సరం ఇక్కడ పరిపాలన జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ చిన్న సంఘటన ఎవరికన్నా ఇగో మమ్మల్ని ఈ విధమైనటువంటి హరాస్మెంట్ జరుగుతుంది, రెండోది మమ్మల్ని ఈ విధంగా థ్రెటన్ చేస్తున్నారని కానీ అంతెందుకండి, ఇదే సెక్రటరియట్ లోపల పక్కన వాళ్ళు ప్రభుత్వాన్ని రన్ చేస్తారు. మరి పక్కన ప్రభుత్వాన్ని రన్ చేసినప్పుడు వాళ్ళన్నా ఎప్పుడన్నా ఏదన్నా పత్రికా సమావేశంలో కానీ లేకపోతే పోలీస్ కంప్లైంట్, ఇప్పుడు ఇంతెందుకు హైదరాబాద్లో రక్షణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇల్లు కడుతుండే కదా. రక్షణ లేనప్పుడు ఇల్లు ఎట్లా కడతారు? స్వతహాగా ఆయన్నే ఇల్లు కట్టుకుంటాడు. కాబట్టి అంటే ఆంధ్ర ప్రజలు అంత అమాయకంగా ఉంటారు, నేను ఏది చెప్పినా నమ్మేస్తారు అనేటువంటి భావనలు ఆయన ఉండడం. రెండోది ఏంటంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎట్లాగో నేను పోతున్నా కాబట్టి ఇక్కడ లేనిపోని సృష్టించాలనేటువంటి ప్రయత్నం. కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడితే స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కాదు. రెండోది 2 రాష్ట్రాలకు సంబంధించిన జల పంచాయతీ కాదు, విద్యుత్ పంచాయతీ కాదు. ఇది ఈయన వ్యక్తిగతమైనటువంటి ఇష్యూ. ఇది ఒక ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టాలనేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా దొరికిపోయినటువంటి ఇష్యూ. ప్రజలకేం సంబంధం? తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రి పదవికి ప్రలోభానికి గురైందా, అందుకే పార్టీ మారిందా? ఇప్పుడు నేను చెప్తా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకేమన్నా ఇస్తే అది మాట్లాడే అర్హత రైట్ వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన టికెట్ మీద మీరు గెలిచారు కదా. ఆయన ఎందుకు టికెట్ ఇచ్చేది? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో సర్వీస్ మీద ఆధారపడి వస్తుంటాయి. అంతేగాని ప్రలోభాలకు లొంగుతాడంటే ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి అంటున్నా. శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రలోభాలకు లొంగుతాడని ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఆయన దగ్గర ఉంటే, ఎందుకంటే 25 సంవత్సరాలు నేను ఉన్నా కదా, గుండె మీద చేసుకొని చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు చెప్పేది మంత్రి పదవి అనే ప్రలోభానికి లొంగిండు అని. అదే కదా బాస్, దేనికైనా కానీ ఏ సందర్భంలో కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పార్టీని రన్ చేసింది నేను, ప్రతి అంశంలో రన్ చేసింది నేను. ఈయన డబ్బులకు ఆశపడతాడు, ప్రలోభాలకు లొంగుతాడు అనేటువంటిది ఎప్పుడన్నా ఆయన ₹1 ఇచ్చినప్పుడు కదా ఆ మాట వస్తుంది. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్లో టీడీపీ అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండేది. సో ఆ టీడీపీని మొత్తం తన వైపు తీసుకొస్తా అని చెప్పి మీరేమైనా హామీ ఇచ్చారా కేసీఆర్కి? ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయం పాలన జరిగేటప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ధర్మిల ప్రజలకు ఏంటంటే డెఫినెట్గా మేము కూడా భాగస్వామ్యం అవుతాం అనేటువంటి ఆలోచనతోని వస్తాం. ఎవరైనా కానీ వచ్చింది ఆ పద్ధతుల్లోనే వచ్చింది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి భావనతో ఉన్నప్పుడు డెఫినెట్గా మనం వచ్చినటువంటి సంఘటనలు ఓపెన్గా జరిగినటువంటి, అంతేగాని ఏదో దాపరికంతో జరిగినటువంటి అంశాలు కాదు. సరే, పార్టీ మారినప్పుడు పార్టీ నుంచి వచ్చినట్టు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి పార్టీ మారాలన్నటువంటి రాజకీయాల్లో ఉంది. సో మీకు అప్పుడు నేను రాజీనామా ఆమోదింపజేసుకొని టీఆర్ఎస్ నుంచి గెలవాలని లేదా? రాజీనామా చేయడము అనే వరకు చేసినాం. ఇప్పుడు ఆమోదము అవన్నీ జరిగేది అక్కడ అసెంబ్లీలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతాయి. ప్రతిదానికి నేనే చెప్పలేను కదా. ఇప్పుడు అక్కడ వెళ్ళి టీడీపీ అంటుంది మళ్ళీ గెలవలేనటువంటి అధైర్యం ఉంది కాబట్టి దాన్ని ఆమోదించుకుంటలేడని చెప్పి ఏమంటే ఆ టీడీపీ నాయకులకు ఎవరికన్నా ధైర్యం ఉంటే ఈ బ్రోకర్ గన్లు వచ్చి నా మీద పోటీ చేస్తే తెలుస్తుంది. మీరు ఎలక్షన్ పోతే కదా పోటీ చేయడానికి రెడీ ఉన్నామంటారు. చెప్తున్నా కదా నేను రెడీ. ఇప్పుడు ఎవరు వస్తారో వస్తే టాప్ ఉన్నారు కదా, ఫ్లోర్ లీడరు వీళ్ళంతా ఉన్నారు కదా, ఎవరు వచ్చినా రెడీ. వస్తే అగ్రిమెంట్, ఓడిపోయిన వాళ్ళు రాజకీయం మానేసేయాలి. నాకైనా వర్తిస్తుంది, వాళ్ళకైనా వర్తిస్తుంది. భవిష్యత్తులో రాజకీయాల జోలికి పోతుంది. అంత పనికి రాకుండా ఈ దిక్కుమాలిన రోజు ఆ దయాకర్ అదొక పెద్ద బ్రోకర్ కేసు చెప్తాడు. ఈరోజు బాబు గారు చెప్తారు దయాకర్ బాగా, నువ్వు రేషన్ షాప్ నడిపించుకున్నట్టు నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు నువ్వు చెప్పుకుంటే మంచిగా ఉంటుంది ప్రజలకు. ఎప్పుడు పోతారు ఎలక్షన్కి? ఇప్పుడు అయినా రెడీ బాస్. దేనికైనా కొత్తగా పోటీ చేసేదేముంది, 6 సార్లు పోటీ చేసిన కొత్తగా చేసేదేమున్నది. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులము. డెఫినెట్గా ప్రజా తీర్పు కోసం పోతాం.
కాబట్టి ఒక అగ్రిమెంట్ తీసుకొని పోదాం ఈసారి టీడీపీ వాళ్ళతోనా? 100%. ఎందుకంటే పెద్దగా ఎక్కువ మాట్లాడుతారు కదా. కాబట్టి మీ దాంట్లో టాప్ 1 టాప్ 2 ఎవరైతే అనుకుంటారో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశంలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆ టాప్లో ఉన్నటువంటి వాళ్ళు రండి, తెలుసుకుందాం. ఒకటి, హైదరాబాద్లో టీఆర్ఎస్ పట్టు కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ ఉన్నటువంటి నాయకులను తీసుకుంటుందనే ఒక వాదన ఉండింది. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల టీఆర్ఎస్కి ఏ మేరకు లాభం చేకూరింది? మీ బాస్ అంటే కేసీఆర్ ఎంత సంతృప్తిగా ఉన్నారు? మీకు ఏంటంటే పట్టా కాదా అనేది కాదు, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అవుతుంటాయి అన్నీ. జనరల్గా ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పరిపాలన ఏ విధమైనటువంటి పరిపాలన ఇస్తుందో ఆ విధంగా ప్రజలని ఆకర్షించవచ్చు. దీంట్లో వీక్ ఉన్నామా స్ట్రాంగ్ ఉన్నామా అనేటువంటిది కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలంగా ముందుకెళ్తుంది, ఒక పార్టీగా కూడా స్ట్రెంత్ అయి ముందుకెళ్తుంది. వాళ్ళు చేసే దాంట్లో నేను ఏదో చేదోడు వాదోడుగా ఉంటా, అంతేగాని అంతా మనమే అనేటువంటిది ఉండదు. అందరం నలుగురు కలిస్తేనే ఆటోమేటిక్ పార్టీ బలోపేతం కావడానికి పూర్తి స్థాయిలో అవకాశం. ఇప్పుడు హైదరాబాద్లో టీఆర్ఎస్లో టాప్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అనొచ్చా? ఇట్లానే ఏముంది కదా, అందరం కలిసి చేసుకుంటాము. ఇప్పుడు 4 మంత్రులు ఉన్నాము, పార్టీ యంత్రాంగం ఉంది, అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మంత్రి గారు, ఇప్పుడు ఈ ఓటుకు నోటు వ్యవహారం కావచ్చు, హైదరాబాద్లో డెవలప్మెంట్స్, స్వచ్ఛ హైదరాబాద్ కావచ్చు, అన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్గానే ప్రభుత్వం చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మంత్రిగా మీరేమంటారు? భారతదేశంలో ఒక 29వ కొత్త రాష్ట్రం కింద ఉంది హైదరాబాద్ సిటీ. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన, తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అవకాశం వచ్చింది, గతంలో నీళ్లు నిధులు నియామకాల మీద పోరాటం జరిగింది. డెఫినెట్గా ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. 1 కోటి జనాభా ఉంది, భవిష్యత్తులో ఇంకా విస్తరిస్తుంది. ఇది 1,50,00,000 2 కోట్ల వరకు ఇది పెరగవచ్చు. హెచ్ఎండి పరిధి కూడా అంత పెద్దగా ఉంది. కొన్ని ప్రాంతాలలో నీళ్ళ సమస్య ఉంది, కొన్ని ప్రాంతాలలో కరెంటు సమస్య ఉంది, కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ సమస్య ఉంది, కొన్ని ప్రాంతాలలో నాల సమస్య ఉంది, కొంత పేదవాళ్ళకు పట్టాల సమస్య ఉంది. ఇవన్నీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్కు దీనికి సంబంధం లేదు బాస్. అందరు ఏంటంటే ఈ పనికిమాలిన వాళ్ళకి ఏంటంటే పని పాట లేదు కాబట్టి ఊకే ప్రతి సందర్భం వచ్చినప్పుడు అది మాట్లాడతారు. ఏంది హైదరాబాద్ ఎలక్షన్ గెలుస్తే ఏంది, గెలవకపోతే ఏంది? ఈడ ప్రభుత్వం మేమున్నాము, ఏంది ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేషన్ ఎలక్షన్ మీద డిపెండ్ అవుతామా? మేము చేసే పనుల ద్వారా ప్రజలను మెప్పు పొంది తప్పకుండా హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీ కింద చేస్తామే తప్ప ఈ కాకమ్మ ఈ పనికిరాని చెత్తగాన్లు ప్రతి ఒక్కటి రోజు మాట్లాడి ఇది ఎలక్షన్ల కోసం చేస్తారంటే, ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి మదిలో నుంచి తయారు చేశారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని 425 విభాగాల కింద విడదీసి ప్రతి ఒక్క యూనిట్కు ముఖ్యమంత్రి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మిగిలిన అధికారులు కావచ్చు, ఇంతమంది 36,000 మంది అధికారులని ఎట్ ఏ టైం ఒక 5 రోజులు రోడ్ల మీదకి పంపించి ఏంటి ఈ సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం ఏంది, రెండోది పక్కా ప్రణాళిక, ప్రతి యూనిట్కు 50 లక్షల రూపాయలు కేటాయించి. తలసాని గారు, మీరు హైదరాబాద్ నాయకుడు కాబట్టి గల్లీ తెలుసు. మీ 5 రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం నిజంగానే ఏమైనా ఫలితం ఇచ్చిందా? నిన్న 4 చినుకులకే హైదరాబాద్ మొత్తం జామ్ అయిపోయింది. అదే కదా, ఇప్పుడు మా ప్రయత్నం వల్ల ఈ సమస్యలు ఈ పరిస్థితులు ఉన్నాయనే మా ప్రయత్నం. ఇప్పుడు మేము చెప్పేటువంటివి కూడా ఓవర్ నైట్గా జరిగేటువంటి అంశాలు 5 రోజులు మాత్రమే జరిగింది, తర్వాత కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు 5 రోజుల కోసం ప్రోగ్రాం పెట్టింది. బట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏమి సమస్యలు ఉన్నాయని మేము ఐడెంటిఫై చేయగలిగినాం, దాంట్లో ఉన్న చెత్త అంతా తీయగలిగినాం, నాలాలు క్లీన్ చేయగలిగినాం, లైట్లు లేని దగ్గర లైట్లు ఇవ్వగలిగినాం. హై టెన్షన్ వైరు సమస్య ఉన్నది హైదరాబాద్ సిటీలో, దాన్ని రూపుమాపడానికి జరిగేటువంటి ప్రయత్నాలు డెఫినెట్గా ఒక టార్గెట్ పెట్టుకొని మేము ముందుకెళ్తాం. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా? 100%. ఇప్పుడు మళ్ళీ 17th ఉంది కదా సెకండ్ ఫేజ్. రైట్. తలసాని గారు, ఈ మధ్యకాలంలో మీరు మంత్రి అయిన తర్వాత ప్రతి చోట పోయినప్పుడు తెలంగాణ గొప్పతనాన్ని, హైదరాబాద్ గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మౌనంగా ఉన్నారు. సో ఇప్పుడు ఫీల్ అవుతున్నారా, నేను ఎందుకు అప్పుడు ఇంత యాక్టివ్గా పాల్గొనలేకపోయినాను? అంటే నేను 100% ఆ రోజుల్లో నేను దూరం అన్నమాట వాస్తవం. బట్ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం, అభివృద్ధి, మాకు వచ్చేటువంటి రెవెన్యూ విషయానికి వచ్చినప్పుడు నేను కూడా షాక్ అయినా. అంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మనది ఒక ధనిక రాష్ట్రంగా ఉంటుందని కానీ, లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయని నేను ఫీల్ అయినటువంటి మాట వాస్తవం. రెండోది కరెంటు కూడా నేను ఫీల్ అయినటువంటి మాట వాస్తవం.
కానీ ఆ రోజుల్లో వాళ్ళు సృష్టించినటువంటి అభూత కల్పనలు కూడా మనకు అంధకారం అవుతుందని. బట్ ఫస్ట్ గవర్నమెంట్లోనే 24 గంటలు కరెంటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ హైదరాబాద్లో నేను 25 సంవత్సరాల నుంచి ఇంత పర్ఫెక్ట్గా కరెంటు వచ్చినటువంటి దాఖలాలు లేవు హైదరాబాద్ సిటీలో. నేను షాక్ అయినమాట వాస్తవం. బట్ అప్పుడు కూడా ఉద్యమ నేపథ్యం జరిగినప్పుడు కూడా నేను దూరం ఉన్నమాట, చాలా దూరం ఉన్నా నేను. ఎందుకంటే గతంలో ఇనీషియల్గా మాట్లాడినా, ఆ తర్వాత ఈ పరిస్థితులు, పిల్లలు చనిపోవడము, ఇదంతా రకరకాలు వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నమాట వాస్తవం. రెండవది ఏంటంటే ఆయన 2 కన్నులు 4 కన్నులు, 2 పిల్లలు 3 పిల్లలు, ఇవన్నీ చెప్పుకుంటా ఆ రోజున జరిగినటువంటి. ఆ రోజు కూడా మీరు గమనిస్తే ఇది కూడా మీ లైబ్రరీలో చెక్ చేసుకోండి. ఏదైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ట్రిక్స్ల వలన వీళ్ళు చేసిన దాంట్లో ఏ రోజు నేను పార్టిసిపేట్ చేయలే. ఏ రోజు కూడా నేను వాళ్ళ దరిదాపుల్లో కూడా మేము కనిపించకపోతుంది. అదే నేను అన్నది, తెలంగాణ టైంలో కొంతమంది నాయకులు తెలంగాణకు ఫేవర్గా మాట్లాడినా కూడా మీరు ఫేవర్గా మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా కూడా నేను కనిపించకపోతుంటే ఒక కన్ఫ్యూజన్ ఒక వాతావరణం, ఆ విధమైనటువంటి క్రియేషన్స్ అక్కడ జరుగుతాయి. ఇక నేను నమస్తే పెట్టిన. ఎందుకంటే ఏదన్నా కానీ ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్తో ముందుకు వెళ్ళాలి. అటు లేదు ఇటు లేదు, ఉత్తగా లేనిపోని ఈ బలి పశువుల మాదిరి కార్యక్రమాలు జరుగుతుండే. అందుకే మనం నమస్తే పెట్టడం చాలా దూరం ఉంటుంటే నేను అప్పుడు కూడా. దూరమే కాదు, అప్పుడప్పుడు మీరు వ్యాసాలు కూడా రాశారు, ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా. ఉద్యమానికి వ్యతిరేకంగా రాయలేదు. కొంతమంది వ్యక్తుల మీద జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసి రాసింది. కానీ ఉద్యమానికి నేను డే 1 నుంచి కూడా మీరు రికార్డెడ్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. నేను ఉద్యమాన్ని ఎప్పుడు కించపరిచినట్టు కానీ, లేకపోతే కవులు, కళాకారులు, జరుగుతున్నటువంటి విద్యార్థులు ఏ రోజు కూడా మనము దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు, మాట్లాడిన సంఘటనలు లేవు. కొంతమంది విషయంలో మాట్లాడినటువంటి ఇది జరిగిందే తప్ప. బట్ ఈరోజు రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంటుంది అనేటువంటిది నాకు కూడా తెలియదు. ముందే తెలిస్తే ఎప్పుడో టీఆర్ఎస్కి వచ్చేవాళ్ళ 100% కదా. నేను అంటే ఈ పరిస్థితులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందరం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాయాలే ఇరికిపోయినాం అందరం. ఎవరు చెప్పింది మాయలో? చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినటువంటి ఆ మాయల ఇది కాదు అది కాదు, ఇది ఇట్లా జరుగుతుంది అది అట్లా జరుగుతుంది అనేటువంటి ఆ దాంట్లో మేము ఉండిపోయినామే తప్ప ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో లేకపోయినా నేను చెప్తా. ఎందుకంటే ఇనీషియల్గా అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, నేను తెలుగుదేశం నుంచి గెలిచిన, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ, నేను బయట మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ అయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, వచ్చిన గవర్నమెంట్కి అవకాశం ఇవ్వాలి, ఊకే మీద పడద్దు. ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది అవకాశం, బస్ యాత్ర పెట్టి ఆ యాత్ర పెట్టి, అందుకే నేను అవాయిడ్ చేసిన. ఆ బస్ యాత్ర అప్పుడు టీడీపీలోనే ఉన్నా, నేను పోలే. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ప్రభుత్వం రాగానే ఓవర్ నైట్గా అన్నీ జరుగుతాయి బాస్, మనం కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు కరెంటు పర్ఫెక్ట్గా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళలాగా నేను వాళ్ళెంబడే పోయినుంటే ఈరోజు హైదరాబాద్లో ప్రజలకు నేను ఏం సమాధానం చెప్తుంటే. రైట్. తలసాని గారు, ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని 10 ఏళ్ళకి పైగా చూస్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ కూడా అంతకంటే ఇంకా దగ్గర వ్యక్తిగా ఉన్నారు. ఇద్దరు లీడర్లలో ఏం తేడా గమనించారు మీరు? 100% కేసీఆర్ గారి దగ్గర ఉంది ఏంటంటే కమిట్మెంట్ ఉంది బాస్, ఒక తపన ఉంది. అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు 185% ఉన్నటువంటి ప్రజానికం, దాంతోపాటు మన తెలంగాణ రైతాంగానికి చాలా కష్టాలు ఉన్నాయి. కరెంటు విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ. అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, డెఫినెట్గా ఇది చేయాలనేటువంటి తలంపు ఉంది. రెండోది ఏదైనా ఉంటే మాట్లాడితే ప్రాక్టికల్గా మాట్లాడతాడు. ఇది రైట్, ఇది రాంగ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన నీడను చూసి ఆయన భయపడతాడు, ఎదుటో నమ్మడు. ఎప్పుడు చూసినా నాయకుల మధ్యలో విభేదాలు సృష్టించేది ఆయన్నే, తన నీడను చూసి భయపడుతుంటాడు. అది రెండోది, ఆ కన్నింగ్ నేచర్ అనేది అది ఎల్లకాలం ఉండదు. నేను ఆ రోజు కూడా చెప్తుంటే, నేనేం ధైర్యంగా అవసరం అనుకుంటే ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధైర్యంగా చెప్పిన వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లెటర్ రాసి రిలీజ్ చేసినటువంటి వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజుల్లో కూడా తెలుగుదేశంలో కేసీఆర్ గారు మేమందరం మంత్రులుగా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, తాను లేబర్ మినిస్టర్గా నేను ఉన్నాం. కానీ ఆ రోజు కూడా ఉన్నది ఉన్నట్టు కానీ, లేకపోతే ఒక కమిటెడ్గా, ఇప్పుడు ఏదైనా సబ్జెక్టు తీసుకుంటే మీద 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 మాట్లాడేసి నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోతాలే అనేటువంటి ఉద్దేశము ఉండదు ముఖ్యమంత్రి గారికి.
ఏదన్నా సబ్జెక్టు పోయిందంటే దాని డెప్త్ ఏందని ఎండింగ్ వరకు వెళ్తాడు. రెండోది తన కమిట్మెంట్ ఉంది. మీరు చూస్తారు కదా ఇప్పుడు జరిగేటువంటి ఎన్ని వర్క్స్, ఒకవైపున వాటర్ గిట్ కానీ, కాకతీయ మిషన్ కానీ, కరెంటు కానీ, పేదవాళ్ళకి ఇళ్ల నిర్మాణం కానీ, పెన్షన్లు కానీ, మీకు ఆసరా ద్వారా వచ్చేటువంటి, రెండోది 6 కేజీల బియ్యం, ఇదేనా ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. సన్న బియ్యం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇది కూడా లేదు ఎన్నికల మేనిఫెస్టోలో. తను చెప్పేది ఒకటే, మనకు ప్రభుత్వం వచ్చింది, అందరూ సంతోషంగా ఉండాలి, అప్పుడే ఆ బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉండరు. ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. మీరు ఎంక్వైరీ చేయండి. మీరు హైదరాబాద్ చెందినటువంటి మంత్రి కాబట్టి, ఇక్కడే మీరు లోకల్ లీడర్ కాబట్టి అడుగుతున్నాను, హైదరాబాద్కి సంబంధించి చేసే డెవలప్మెంట్ ప్లాన్లలో మీరు కేసీఆర్కి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నారా? ఆయన తీసుకుంటున్నారా? 100% బాస్ అందరితో కలెక్టివ్గా మాట్లాడతాడు. ఆఫీసర్లు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ అందరితో మాట్లాడతాడు. కేసీఆర్ దగ్గర మంత్రులందరికీ స్వేచ్ఛ ఉందా? 100% ఉన్నది. అంతేగాని ఆడ ఆంధ్ర ప్రభుత్వంలో అలా టిట్టర్ పిట్టర్ ప్రతి మంత్రికి ఒక నిఘా నేత్రం అని చెప్పి ఒకళ్ళని అపాయింట్ చేశారు. మా దగ్గర లేవు అవన్నీ. స్వేచ్ఛగా ఉన్నారు, అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు గైడ్ చేస్తుంటారు. ప్రతి ఇష్యూలో అందరినీ భాగస్వామ్యం చేస్తుంటారు. ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా పేపర్లు యాడ్ చేస్తారు, చూస్తారు కదా అందరికీ. ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళకి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ మంత్రుల ఫోటోలు. అసలు చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా ఆ ఆలోచన చేసిండా అంటే అది ఎవరు అడిగింది కాదు. లీడర్షిప్ అనేది ఆ క్వాలిటీ. ఒకటి తలసాని గారు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ కానీ ప్రభుత్వం కానీ టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తుంది? తలసాని స్పెషల్గా టీడీపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తామండి? ఇప్పుడు చేసినటువంటి తప్పుని ఎత్తి చూపే ప్రయత్నం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, విమర్శ సద్విమర్శ అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి. దీంట్లో టార్గెట్లు ఏమి ఉండవు. ఇప్పుడు వాళ్ళే కావలసుకొని మాయంబడి పడేటువంటి ప్రయత్నం చేయడము మీరందరూ చూస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఓ లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. ఏమని రాశారు? ఇక్కడ గవర్నర్కు పరిపాలన హైదరాబాద్ ఇది కామన్ క్యాపిటల్ కాబట్టి, రెండోది ఏంటంటే అధికారాలు తనకు అంత ఇవ్వాలి, ఇక్కడనేమో ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళకు. నేను అడుగుతున్న ఆంధ్ర వాళ్ళది పక్కన పెట్టు, నీకేమన్నా ఇబ్బంది అయిందా అని చెప్పు. ఆయన ఫోన్లో మీరు ట్యాప్ చేశారు. నేను అడుగుతున్నాం కదా, నీకు ధైర్యంగా బయటపెట్టు, ధైర్యంగా బయటపెట్టు. దేనికంటే దానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఇరికిపోయి ఇంతెందుకు గుంటూరులో మీటింగ్లో కానీ నిన్న నేషనల్ మీడియా అడిగినప్పుడు నేను మాట్లాడలేదు అని చెప్పిండా, నేను రేవంత్ రెడ్డిని పంపించలేదని చెప్పిండా, నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పిండా? అది చెప్పకుండా ట్యాపింగ్ ట్యాపింగ్ ట్యాపింగ్. ఇప్పుడు నువ్వు చేసింది చేసినవా లేదా? ఇప్పుడు ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు అతనితో మాట్లాడింది, అది నాది కాదు, నా వాయిస్ కాదని చెప్తాడా? ఎవరో ప్రపంచ మేధావుల సంఘం ప్రెసిడెంట్తో మాట్లాడిస్తాడు ఆయన. ఆ ప్రపంచ మేధావుల సంఘం ప్రెసిడెంట్ చిరంజీవిని ముంచేసి వచ్చిండు, ఆయనతో మాట్లాడిస్తాడు వీళ్ళింటి దగ్గరికి. నువ్వు చెప్పాయా ధైర్యంగా, ఈ రోజైనా ధైర్యంగా నా వాయిస్ కాదు, నేను ఆ రేవంత్ రెడ్డిని పంపించలేదు. ఒక తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జైల్లో పోయిండు, నువ్వు నీ ద్వారా నువ్వు కూడా పోవాలి కదా. ఫైనల్గా ఈ వ్యవహారం ఎక్కడ దాకా పోతుంది? మనమేం చెప్పలేం కదా, అది మనమేమి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా, అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది. ప్రభుత్వంగా మా బాధ్యతలు మాకు ఉంటాయి. ఎవరెవరు సిస్టమ్ లోపల ఎవరెవరు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తుండ్రు, అందులో తలసాన్ని పావుగా వాడుకుంటున్నది టీడీపీ అంటుంది. టీడీపీని కానీ ఇంకో పార్టీని కానీ తుడిచిపెట్టవలసినటువంటి అవసరం మాకేముంది? అబ్సల్యూట్ మెజారిటీతో ప్రభుత్వం రన్ అవుతుంది. ఇక్కడ ప్రజా సమస్యలు మాకే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మాకు ఆ టైం పెట్టడానికనే సరిపోతలేదు కదా టైము. వీళ్ళని తుడిచిపెట్టి వాళ్ళని తుడిచిపెట్టి మేమేం చేస్తామా? మాకేం అవసరం ఉంది? ఇప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రైట్ ట్రయల్గా విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని, పార్టీని చేసుకోండి. మిమ్మల్ని తుడిచిపెడితే మాకేమొస్తుంది? మీరు చేసింది తప్పు, దొరికిపోయినారు. మీరు అనవసరంగా ఈ విధమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మళ్ళీ అంతకుముందు ఏం చెప్పారు? కావాలని అతను రేవంత్ని వీళ్ళు ట్రాప్ చేసి ఇరికిచ్చినట్టు. రేవంత్ పోయింది ఎవరింటికి వెళ్ళిండు? స్టీఫెన్సన్ అనేటువంటి అతనింటికి వెళ్ళిండు. ఆడ డబ్బులు ఇచ్చాడు, మీరు చూసిండ్రు అదంతా. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు బంజారాయిల్స్లోనేమో అతని ఇల్లు, వాళ్ళ క్యాంప్ ఏమో హోటల్లో పెట్టిండ్రు. తెల్లారి పోలింగ్ ఉంటే వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండు? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఉల్టా ఒక ప్రశ్న సూటిగా అడుగుతా, ఆన్సర్ ఎట్లని చెప్పండి. కేసీఆర్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ చంద్రబాబు నాయుడు జైలుకి పోవాలని కోరుకుంటున్నారా? ఎవరిని కోరుకోరు బాస్, ఇది డెమోక్రసీ. ఇది
ఎవరు జైలుకి వెళ్తారా, ఎవరు జైలుకి వెళ్ళరా, లేకపోతే ఎదుటోనికి నష్టం జరిగితే మాకేదో సంతోషం కాదు. సిస్టమ్ లోపల ఈ చట్టం అనేది అందరికీ వర్తిస్తుందని చెప్తాం తప్ప ఎవరో పోయినంత మాత్రాన మేము సంతోషపడతాము, లేకపోతే ప్రజలు సంతోషపడతారు, ఇంకోళ్ళు సంతోషపడతారని కాదు. చట్టానికి వ్యతిరేకంగా పనులు జరిగినప్పుడు ఏంటంటే చట్టపరంగా ఇవన్నీ ఉంటాయనేది. అంతేగాని ఆయన వెళ్ళినంత మాత్రం మాకేం సంతోషం బాస్, ఆయన వెళ్ళినా ఇంకోళ్ళు వెళ్ళినా మాకేం సంతోషం, తప్పు చేసినోడు పోవాలి అంతే. ఫైనల్గా చెప్పండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద వస్తున్న విమర్శలకి, నైతికంగా కరెక్ట్ కాదని విమర్శలకి ఎప్పుడు పులి స్టాప్ పెడుతున్నారు ఈ సీట్లో? టీడీపీ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ మంత్రిగా. నేను ఒకటే చెప్తున్నాగా బాస్, నేను ప్రజాస్వామ్యబద్ధంగా నా డ్యూటీ నేను చేసిన. డెఫినెట్గా ఆ పద్ధతుల ప్రకారం ఎప్పుడు వచ్చినా కానీ నేను రెడీ ఉంటానని చెప్తున్నా. ఇప్పుడు గతంలో కూడా మీరు ఏం చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్సీ తీసుకుంటున్నాను. నేనే చెప్తున్నా పోటీ చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ నాకు ఆ ఉద్దేశమే ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతుంటే, సార్ నన్ను ఇలా పెట్టేసేయండి ఎమ్మెల్సీ ఇదంతా ఎందుకు అని చెప్పేసి అంటుంటే. గెలుస్తున్న ధైర్యం మీకు? 100% బాస్, 1% కూడా అనుమానం లేకుండా. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ తర్వాత కూడా తలసానికి పార్టీలో ఇదే ప్రయారిటీ ఉంటుందా? ప్రియారిటీ అనేది కాదు బాస్, మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు మనం మంచిగా చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు, ప్రజల మధ్యన ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఆ పద్ధతులు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.